పడుతున్నావా? రాత్రి అంతా ప్రయాసపడ్డట్టే ఉందా? పొద్దున్నే అంతా కష్టపడి నెలంతా కష్టపడి లెక్క చూసుకుంటే సున్నా, లెక్క చూసుకుంటే సున్నానే. కానీ దేవుణ్ణి ముందు పెట్టుకొని నువ్వు పని చేయడం మొదలుపెట్టు. నువ్వు చేసే కొంచెం పనిని నా దేవుడు దీవించి ఆశీర్వదించి నీకున్న సమస్త సమస్యలు తీసివేస్తాడు. హల్లెలూయా. ముందు దేవుడికి రాదు ఏదైనా కానీ. అది ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో నీ జీవితంలో కార్యం జరిగింది. ముందు దేవుని పెట్టి నువ్వు ఏదైనా చేయక అది సఫలపరచబడింది. దేవుని వెనకబెట్టి నువ్వు ముందున్నావు అనుకో, సో నువ్వు నా పాత్ర కలుగును కాక. నీ ముందు దేవుడు ఉండాలా, దేవుడి వెనక నువ్వు ఉండాలి. ముందు ఫస్ట్ ఒకటి ఉండాలి, తర్వాత సున్నాలు విలువ. ముందు సున్నాలు పెట్టి తర్వాత ఒకటి అయితే సున్నాలే మొత్తం. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, ఆ ఒకటి ఆ కుంటివాడిలోకి వచ్చింది. కాబట్టి అప్పుడు దాకా సున్నాగా ఉన్నటువంటి ఆ కుంటివాడి జీవితము ఒకటిగా విలువ కలిగిన పాత్రగా మార్చబడింది. ఈరోజు నిన్ను కూడా నా దేవుడు విలువ కలిగిన పాత్రగా మార్చాలని ఆయన ఆశ కలిగి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పు. తప్పకుండా నా దేవుడు నిన్ను దీవించను కాక. ఈ రోజు నుంచి నువ్వు చనిపోదామని ఆలోచన పక్కన పెట్టు. చచ్చిపోదాం అంటే ఆ సమయం వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు ఉంటావన్నా ఉండదు. ఈ రోజున సమయం లేక మేము పరిగెత్తున్నాం. అరే రోజుకి 48 గంటలు ఉంటే బాగుంది అనిపిస్తున్నాను. 24 గంటలు సరిపోవట్లేదు. రోజుకి వారానికి 7 రోజులు కాదు 14 రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. దేవుడు పని చేయడానికి పరిగెత్తున్నాను. రోజు సమయం లేక మేము బాధపడుతున్నాం. సమయాన్ని సదిలేని ప్రతి క్షణాన్ని ఈరోజు వడిచిపట్టుకుని ముందుకు పరిగెత్తున్నాం. ఈరోజు నీకు దేవుడు సమయం ఇస్తే చచ్చిపోతాం. చచ్చిపోవటం కాదు, చచ్చిపోవడం గొప్పతనం కాదు. దేవుని కోసం బ్రతికి 10 మందిని బ్రతికించుట గొప్పతనం. బతకాలి దేవుని కోసం, 10 మందిని దేవుని కోసం బ్రతికించాలి. కాబట్టి ఈరోజు విశ్వాసం కలిగి ఉండు. నా దేవుడు నువ్వు బ్రతికి 10 మందిని బ్రతికించడానికి నా దేవుడు చేయను కాక. 10 మందికి ఆశీర్వదకరంగా నా దేవుడిని నిలబెట్టును కాక. కుంటివాడి జీవితం మార్చబడినట్టుగా నీ జీవితాన్ని నా దేవుడు మార్చును కాక. అంటే